మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. విజయదశమినే దసరా అని పిలుస్తారు. విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. ఆశ్వీజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్ర ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వీజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంఛితార్థ సాధకమైందని గురువాక్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దసరా వంటి పండుగలు చేసుకోవటం వెనుక అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఈ పండుగలను నిర్ణయించిన సుప్రసిద్ధులైన పురాణ పురుషులు, ఋషులు వాటిని పాటిస్తే వచ్చే అధిక ప్రయోజనం గురించి చాలా బాగా చెప్పారు. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించటంగా పేర్కొనాలి. దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడుని నిర్ణయించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. అప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. అయితే దసరా రోజు ఉదయం నిద్రలేవగానే వీటిని చూస్తే చాలు ఎటువంటి పూజ చేయకుండానే కుబేరులుగా మారిపోతారు, ధనవంతులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా రోజు ఉదయం లేవగానే ఏం చూస్తే ఎటువంటి పూజలు చేయకుండా కుబేరులుగా మారిపోతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. కొన్ని తిథుల్లో, కొన్ని పర్వదినాల్లో ప్రాకృతిక శక్తులు అధికంగా ఉంటాయి. అలాంటి పర్వదినాల్లో దసరా కూడా ఒకటి. దసరా రోజు కొన్ని పనులు చేస్తే చాలు, కొన్నిటిని చూస్తే చాలు ఫలితాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈరోజు కొన్నిటికి శక్తులు వస్తాయి. ఆ పదార్థాలన్నీ దసరా రోజు ఉదయం లేవగానే చూస్తే చాలు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు పూజలు చేయలేని వారు, పూజలు చేసే వీలు లేనివారు ఉదయం లేవగానే వీటిని చూస్తే చాలు పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పూజ చేయకుండానే ధనవంతులవుతారు. ధనవంతులయ్యే మార్గాలు తెలుస్తాయి. దసరా అనేది అదృష్టాన్ని, విజయాలను తీసుకువచ్చే రోజు. ఈరోజు ఉదయం నిద్రలేవగానే కొన్నిటిని చూడటం వలన పూజలు చేసిన ఫలితంతో పాటు అదృష్ట యోగం కూడా పడుతుంది. మొదటిగా దసరా రోజు ఉదయం లేవగానే ఆవును చూసిన, దర్శనం చేసుకున్న పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. పూజలు చేసిన ఫలితం వస్తుంది. గోవు అంటే అమ్మవారి స్వరూపమే. ఈరోజు ఉదయం లేవగానే జస్ట్ అలా గోవును చూడండి చాలు. బ్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చూడండి చాలు, మీకు అదృష్టం పడుతుంది. అలాగే తులసి చెట్టు. దసరా రోజు ఉదయం లేవగానే మొక్కను చూసిన, అనగా తులసి మొక్కను చూసిన లేదా నమస్కారం చేసుకున్న, ఎటువంటి పూజ చేయకుండానే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. పాచిముఖంతో దసరా రోజు తులసి మొక్కను చూస్తే చాలు, చూసి మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. చాలా శుభం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. అదేవిధంగా దసరా రోజు ఉదయం లేవగానే
మట్టి కుండను చూసినా, యాదృచ్ఛికంగా మట్టి కుండ కనిపించిన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పూజలు చేయకుండానే మీ శరీరంలోని నెగటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. భవిష్యత్తులో ధన ప్రాప్తి కలుగుతుంది. మీ జీవితంలోని కష్టాలు, సమస్యలు పోతాయి. ఇక చివరిగా దసరా రోజు ఉదయం లేవగానే గడ్డిని, అంటే ఎండుగడ్డిని కానీ పచ్చగడ్డిని కానీ చూసినా, లేదా మీకు గడ్డి కనిపించినా పూజలు చేయకుండానే అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. అలాగే దసరా రోజు లేవగానే పసుపు రంగు క్లాత్ కానీ వైట్ పేపర్ కనిపించినా కూడా ధనప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువునైనా సరే మీరు ఉదయం లేవగానే చూసినట్లయితే పూజ చేయకుండానే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ వస్తువులు యాదృచ్ఛికంగా మీకు కనిపించినా, లేక మీరే వెళ్ళి ఆవును, తులసి మొక్కను, గరికను, మట్టి కుండను చూసినా మీకు మంచి జరుగుతుంది. పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి దసరా రోజు ఉదయం లేవగానే అందరూ వీటిని చూసి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఆశ్వయుజ శుద్ధ దశమికి విజయదశమి దసరా అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు కొన్ని సంకేతాలు కనిపిస్తే దుర్గాదేవి మీ ఇంట్లోకి వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మరి దసరా రోజు ఎటువంటి సంకేతాలు కనిపిస్తే దుర్గాదేవి మీ ఇంట్లోకి వస్తుంది, ఫ్రీగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. దసరా రోజు కొన్ని సంకేతాలు కనిపిస్తే దుర్గాదేవి మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలు కలగజేస్తుందని అర్థం అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వాటిల్లో మొదటి సంకేతం పాలపిట్ట. దసరా రోజు పాలపిట్ట మీకు అనుకోకుండా యాదృచ్ఛికంగా కనిపిస్తే మీ పంట పండినట్లే. దసరా రోజు పాలపిట్ట కనిపిస్తే సంవత్సరం పాటు మీకు చేసే పనులలో విజయం కలుగుతుంది, ఐశ్వర్యము సిద్ధిస్తుంది. పాలపిట్టను విజయానికి, శుభానికి సూచికగా భావిస్తారు. దసరా రోజు ప్రతి ఒక్కరూ కూడా పాలపిట్టను చూడాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే అలా చూస్తే అదృష్టం కలిసి వస్తుందని, అన్నీ శుభాలే కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పాలపిట్ట చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దసరా రోజు పాలపిట్ట కనబడితే చేసే పనుల్లో విజయం కలుగుతుందని అందరూ భావిస్తారు. పూర్వం పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు ముగించుకొని తిరిగి రాజ్యానికి వచ్చే మార్గంలో పాలపిట్ట కనిపించింది. అప్పటి నుండి వారిని అన్ని విజయాలే వరించాయి. వారి రాజ్యం వారికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి దసరా పండుగ రోజు పాలపిట్టను చూసే ఆచారం వచ్చింది. పూర్వం రోజుల్లో దసరా రోజు అడవికి వెళ్ళి మరీ పాలపిట్టను చూసేవారు. అలాంటి పాలపిట్ట దసరా రోజు అనుకోకుండా మనకు కనిపిస్తే అదృష్టమే కదా. ఇక రెండవ సంకేతం ఏమిటంటే, దసరా రోజు ఎవరైనా కన్య మీ చేతిలో ₹1 పెట్టినా ఆ దేవియే మీ ఇంటికి రాబోతూ ఉన్నదని సంకేతం. దేవీ నవరాత్రుల్లో కన్యలకు కుమారి పూజ చేస్తారు. ఈ పూజ చేసేవారికి ఉండే సమస్యలన్నిటినీ కూడా ఆ దేవి తీర్చేస్తుందని నమ్మకం. కన్యలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కనుక అలాంటి కన్య మీ చేతికి ₹1 ఇస్తే ఆ దేవియే మీ ఇంటికి రాబోతూ ఉన్నదని సంకేతం. భారతదేశంలోని మహిళలు అలంకరణ చేసుకోవడానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇలా సింగారించుకోవడాన్ని శుభ సంకేతంగా భావిస్తారు. ఏ ఇంట్లో అయితే మహిళలు బాగా అలంకరించుకోగలుగుతారో వారు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు అనే నమ్మకం కూడా ఉంది. కనుక దసరా రోజు బాగా అలంకరించుకొని ఉన్న మహిళ మీకు ఎదురు పడితే మీకు లాభాలు వచ్చే రోజులు రాబోతూ ఉన్నాయి అని అర్థం. దసరా రోజు లేదా దసరా ముందు రోజు నిద్రిస్తున్నప్పుడు ఎవరైనా చెక్ ఇస్తున్నట్లు కానీ లేదా ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కానీ కలవస్తే మీకు ఫ్రీగా డబ్బులు వస్తాయని అర్థం. కనుక దసరా రోజు మీకు కూడా ఇటువంటి సంకేతాలు ఎదురైతే ఆ దుర్గాదేవి మీ ఇంటికి వస్తుంది అని అర్థం చేసుకోండి. మహిమాన్వితమైన ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలుచుకుని పేరంటం పెట్టుకుని వారిని వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతూ ఉంటారు. ఇక దసరా ఉత్సవాలలో చెప్పుకోదగినవి రామలీల ఉత్సవాలు. పెద్ద పెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారు చేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరా వేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి రాక్షస పీడ వదిలిందని భావిస్తూ బాణాసంచాలతో ఆ బొమ్మలను తగలబెడతారు. అందుచేత విజయదశమి నాడు ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేచి
శుచిగా తలస్నానము చేసుకోవాలి. పూజా మందిరమున ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. శుభ్రమైన బట్టలు ధరించి పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమను లేదా పటమును సిద్ధం చేసుకుని నల్ల కలువలు, ఎర్రటి పువ్వులు, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులిహోర, అరటిపండ్లు, దీపారాధనకు 9 ఒత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. 6 గంటలకు పూజను ప్రారంభించి రాజరాజేశ్వరి అష్టకమును పఠించటం శ్రేయస్కరం. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఇకపోతే విజయదశమి నాడు శ్రీశైలం, దుర్గాదేవి ఆలయాలను దర్శించుకోవటం మంచిది. అలాగే ఆలయాల్లో రాజరాజేశ్వరి అష్టోత్తర పూజ, లలిత సహస్రనామము, కోటి కుంకుమార్చన వంటి పూజలు చేయిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటూ ఉన్నారు. అలాగే ఈరోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలముతో పాటు రాజరాజేశ్వరి నిత్య పూజ, దేవీ భక్తిమాల వంటి పుస్తకాలను ఇవ్వటం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం సిద్ధిస్తుందని పురోహితులు చెప్తూ ఉన్నారు. పూర్వం మధు కైటబులనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధు కైటబులతో 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహాదేవి ఆ మధు కైటబులను మోసపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందులకు శ్రీ మహావిష్ణువును మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి అని ప్రశ్నిస్తారు. దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా కోరుకుంటాడు. దానితో వారు తమకు ఇక మరణం తప్పదని నిర్ణయించుకుని తమను నీరు లేని చోట చంపమని కోరతారు. అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూ అంతరాళంతో సంహరించు సమయాన మహామాయ 10 తలతో 10 కాళ్లతో నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించింది. శ్రీ మహావిష్ణువుకు సహాయపడుతుంది. అనంతరం సింహవాహినిగా, మహిషాసురుణ్ణి మహామాయ సరస్వతీ రూపిణిగా శుభ నిశుభులను వధించింది. చండ ముండలను సంహరించి చాముండి అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించింది. శ్రీకృష్ణునికి సహాయపడింది. తద్వారా 5వ అవతారంలో ఒక రాక్షస సంహార సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తమవటం వల్ల రక్తదంతి అయినది. లోకాలన్నిటినీ కరువు కాటకముల నుంచి తప్పించి శాకాంబరిగా పేరు సంపాదించింది. దుర్గముడును రాక్షసుని సంహరించి దుర్గగా, మాతాంగిగా 9 రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తున్న అమ్మవారిని పరాశక్తిని నవరాత్రుల్లో ప్రార్థించి విజయదశమి నాడు నిష్ఠతో పూజించే వారికి సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు అంటూ ఉన్నారు. విజయదశమి నాడు ముఖ్యంగా చేయవలసిన మరొక పని ఏమిటంటే శమీ పూజ. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను, అస్త్రములను ఈ శమీ వృక్షముపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసము పూర్తి కాగానే ఆ వృక్షమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, అస్త్రములను పొంది ఆ శమీ వృక్ష రూపమున అపరాజిత దేవి ఆశీస్సులతో కౌరవులపై విజయం సాధించారని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. అలాగే శ్రీరాముడు విజయదశమి రోజున ఈ అపరాజిత దేవిని పూజించి రావణుని సంహరించి విజయం సాధిస్తాడు. తెలంగాణలో శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే ఆచారం కూడా ఉంది. శమీ సమయతే పాపం శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకమును స్మరిస్తూ ఆ శ్లోకమును రాసుకున్న చీటీలను అందరూ జమ్మి చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయటం ద్వారా అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి. దసరా అంటే దస్-హర అని అర్థం. అంటే శ్రీరామచంద్రమూర్తి సీతా అపహరణ గావించిన రావణాసురుణ్ణి 10 తలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకునే విజయోత్సవాన్నే దసరాగా పేర్కొంటున్నారు. నవరాత్రి వ్రతాన్ని 9 రోజులు దేవీ నవరాత్రి వ్రతంగా ఆచరించి విజయదశమి రోజున వ్రత సమాప్తి చేయటం ఆచారంగా వస్తుంది. దసరా రోజే ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు, బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే
ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాములవారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేస్తారు. స్కూలుకు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగస్తులు ల్యాప్టాప్, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టర్ తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేస్తారు. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేస్తారు. సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా, శుభసూచకంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఒకరిలో చలనం లేకపోతే దున్నపోతు మీద వాన పడినట్లు అంటాము. ఒకరిలో సంస్కారం లేకపోతే మనిష దున్నపోత అని తిట్టుకుంటూ ఉంటాం. మొత్తానికి మందగుడ్డితనం, అజ్ఞానం, విచక్షణ లేకపోవడానికి మనం దున్నపోతునే ఉదాహరణగా తీసుకుంటాం. అలాంటి మహిషంతో అంటే దున్నపోతుతో అమ్మవారు తలపడిన రోజులే దసరా నవరాత్రులు. మన జీవితాల్లోనూ మహిషానికి ప్రతిరూపాలైన లక్షణాలను తరిమి కొట్టాలని దసరా పండుగ చెప్తోంది. దసరా రోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి పూజ చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టు నుండి చిన్న కొమ్మను విరిచి ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత దసరాకు పసుపు రాసి ఆ పసుపు దారానికి జమ్ము కొమ్మను కట్టి ఆ కొమ్మను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకుంటే నరదృష్టి, నరపీడ, దిష్టి దోషాలు, శత్రుబాధలు తొలగిపోతాయి. ఇంట్లోని వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. అంతేకాదు, ఎవరైతే దసరా రోజు జమ్మి కొమ్మను గుమ్మం దగ్గర కడతారో వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. 7 తరాలకు సరిపడా ధనము, ఐశ్వర్యము వస్తాయి. కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శత్రుబాధలు పోవాలని కోరుకునేవారు దసరా రోజు తప్పక జమ్మి కొమ్మను మెయిన్ డోర్ దగ్గర కట్టాలి. అక్కడ కట్టే వీలు లేకపోతే గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ దగ్గరైనా సరే కట్టుకోవాలి. అక్కడ కూడా కట్టే వీలు లేకపోతే మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ పక్కన పెట్టవచ్చు. ఇలా జమ్మి కొమ్మను దసరా రోజు మీ ఇంటి ముందు కట్టినా లేదా పెట్టినా శత్రుబాధలు, దిష్టి దోషాలు పోయే తరతరాలకు తరగని ధనం వస్తుంది. ఇలా కట్టిన జమ్మి కొమ్మను ఎండిపోయిన తర్వాత అంటే 2-3 రోజుల తర్వాత ఎండిపోతుంది. అప్పుడు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. దాంతోపాటే మీ కష్టాలు కూడా పోతాయి. మీకంతా శుభమే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.